గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌంటింగ్స్ అనేవి కూడా చాలా రసవత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ హవానే ఎక్కువ కనిపిస్తుంది వైసీపీ కన్నా. అలాగే జనసేన కూడా మోస్తరు ముందుగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక రౌండ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫస్ట్ రౌండ్లో తీసుకుంటే మొత్తంగా టీడీపీ కూటమి 53 వరకు ఉంది, వైసీపీ 8 మాత్రమే లీడ్లో ఉంది అసెంబ్లీ. ఇక పార్లమెంట్ తీసుకుంటే వైసీపీ 2 మాత్రమే ఉంది, టీడీపీ బీజేపీ జేఎస్పీ కలిసి 9 ఉన్నాయి పార్లమెంట్లో. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి ఇప్పటి వరకు ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కూటమి చాలా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అత్యధికంగా అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం మనం చూసాం. కానీ ఇప్పుడు భీమవరం మాత్రం అక్కడ ఎక్కువగా జనసేన ఇప్పటి వరకు లీడింగ్ లో కనిపిస్తుంది. భీమవరంలో మళ్ళీ జనసేన అంటే కొంత సింపతి కూడా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఓడించామని. అట్లాగే మనకి ఒక పెద్దిరెడ్డి మిథున్ కూడా రాజంపేటలో ఆయన ముందంజలో ఉన్నాడు వైసీపీలో. అంటే పార్లమెంట్కి సంబంధించి మాత్రం వైసీపీ 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. సో ఆ రకంగా 5 నుంచి 7 వరకు ఏమన్నా పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు బెటరు. అంటే రేపొద్దున కొద్దిగా ఢిల్లీలో వీళ్ళకి పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్యసభలో వాళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి. మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి 291కి ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయింది. ఇండియా కూటమి స్లో అయింది, పెరిగే గ్రోత్ స్లో అయింది. బట్ 210 ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్. సో మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, మేమే అధికారంలోకి వస్తాము ఇండియా కూటమి అంటున్నారు. కానీ అది జరగట్లేదు అనేది తెలిసిపోయింది. సో మొత్తానికి టీడీపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఆల్రెడీ 97 లీడ్లో ఉంది టీడీపీ. సో క్లియర్ గా 100+ టీడీపీకే వస్తాయి హాయిగా. సో అంటే పొత్తు లేకపోయినా కూడా టీడీపీ వచ్చిండేదా అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేదు, అది క్లియర్ గా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి పెద్ద అండగా నిలబడ్డాడు. దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగమే. పవన్ కళ్యాణ్కి కూడా మినిమం ఒక 15 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 14లో ఇది ఉన్నారు. 15 to 20 వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ బాగా మనకు కనబడుతుంది. బీజేపీ ఇప్పటికి కూడా 5 లీడ్లో ఉంది. 10లో 5 అంటే 50% ఉంది. అదే పవన్ కళ్యాణ్ దాటేశాడు, ఆ 50% మార్క్ని దాటేసి 14కి వెళ్ళిపోయాడు. అంటే 21లో 14 పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఈవెన్ ఎంపీలు కూడా 2 లీడ్లో ఉన్నాడు. ఈవెన్ మనకి ఆరామ్ అస్థాన్ కూడా పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ సీట్లో గెలుస్తాడని చెప్పాడు. అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి కూడా 2 పార్లమెంట్ సీట్లు, ఇటు ఒక 15 నుంచి 18 వరకు అసెంబ్లీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఒక జంప్ అయినట్టుగా. అంటే ఆల్మోస్ట్ 0 నుంచి నీకు ఒక 18-20 సీట్లు అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ రావడం అనేది మాటలు కాదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ టైంలో సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలుకి వెళ్ళి మద్దతు పలికించడం అనేది బ్రహ్మాండంగా జనాల్లో పవన్ కళ్యాణ్కి సింపతి వచ్చింది. టీడీపీ వాళ్ళల్లో కూడా ఒక కృతజ్ఞత భావం పవన్ కళ్యాణ్ పట్ల వచ్చింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని. అందుకని మనకి టీడీపీ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 175కి 140 వరకు కూడా డిసైడింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఎవరు మనకి మధ్యాహ్నం 11 లోపు మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం సార్.